दोस्तों గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, ఈరోజు అయితే నా రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మధ్యలో ఉన్నాను. సో నేను ఇప్పుడు శంషాబాద్ వయా హిమాయత్ సాగర్ రూట్ ప్లాన్ చేశాను ఈరోజు. సో మోస్ట్లీ ఇది ఒక 30 కిలోమీటర్స్ చేంజ్ అవుతుంది అనుకుంటా. హిమాయత్ సాగర్ అయితే రీచ్ అయిపోయామండి. సో ఇదంతా మార్నింగ్ కాబట్టి క్రౌడ్ లేదు, లేదంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక దగ్గర నా సైకిల్ని పార్క్ చేసేస్తా. దిస్ ఈస్ హిమాయత్ సాగర్. ఇక్కడ పార్క్ చేసేద్దాం. సో యాక్చువల్గా ఈ గేట్ ఒకప్పుడు ఓపెన్ ఉంటుండే, కానీ క్లోజ్ చేసేస్తున్నారు ఈ మధ్యలో. మరి రీజన్ ఏంటో తెలియదు, క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారనో మరేంటో. ఈ గేట్ అయితే క్లోజ్ ఉంటుంది. మార్నింగ్ మంచి సన్ రైజ్ ఫ్రమ్ హిమాయత్ సాగర్. ఓకే, కమింగ్ టు హిస్టరీ. హిమాయత్ సాగర్ వచ్చేసి 1920లో కన్స్ట్రక్ట్ చేశారు. 1920 నుంచి 1927లో కంప్లీట్ అయింది. యాక్చువల్గా ఇది ఎందుకంటే హిమాయత్ సాగర్ ఒకప్పుడు హైదరాబాద్కి 1908లో అనుకుంటా ఫ్లడ్స్ వచ్చాయి, మూసీ ఫ్లడ్స్. అప్పుడు హైదరాబాద్ చాలా లాస్ అయింది. సో అప్పుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఏం చేశాడంటే 1920లో ఈ రిజర్వాయర్ స్టార్ట్ చేశాడు. 1927లో కంప్లీట్ అయింది. తర్వాత వాళ్ళ కొడుకు పేరు మీద ఇది హిమాయత్ అలీ అని వాళ్ళ కొడుకు నేమ్ యాక్చువల్గా. అయితే ఆయన పేరు మీద హిమాయత్ సాగర్గా నేమ్ వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే శంషాబాద్. సో ఐ థింక్ శంషాబాద్ ఇక్కడ నుంచి ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో శంషాబాద్ నుంచి మళ్ళీ బ్యాక్. ఇది వచ్చేసి హిమాయత్ సాగర్ పక్క నుంచి ఉంటుంది ఈ రోడ్ అంతా. రైట్ సైడ్ అంతా హిమాయత్ సాగర్ లేక్. ఓకే, ఇది రోడ్డు కొంచెం సింగిల్ రోడ్డు, కొంచెం బాగుండదు. సో వీ కెన్ మేనేజ్. ఇదంతా రైట్ సైడ్ కనిపించేదంతా హిమాయత్ సాగర్ లేక్.
ఈ ముందు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన కొత్తవాల్ కూడా ఎకో పార్క్. సో రీసెంట్గా చాలా ఫేమస్ అయింది పార్క్. సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఎకో పార్క్కి. ఓకే, ఇది హిమాయత్ సాగర్ తర్వాత అవుటర్ అనమాట. అవుటర్కి సర్వీస్ రోడ్ ఇది, స్ట్రైట్ టు శంషాబాద్. ఓకే, ఆల్మోస్ట్ శంషాబాద్ రీచ్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి శంషాబాద్ విలేజ్కి. విలేజ్ నుంచి మళ్ళీ హైవేకి టచ్ అవుతుంది అది. ఇక్కడ రైట్ తీసుకుంటే ఇది నాకు తెలిసి షాబాద్ ఆ రూట్లో వెళ్తుంది. ఓకే, ఇది స్ట్రైట్ శంషాబాద్ నుంచి శంషాబాద్ హైవేకి టచ్ అవుతుంది, బెంగళూరు హైవేకి. అయ్యో, ఓకే, ఇక్కడ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఏదో రిపేర్ నడుస్తుంది. సో చూద్దాం ఎంత దూరం ఉంటుందో. నాకు తెలిసి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది, చూడాలి. ఫైనల్గా శంషాబాద్కి వచ్చేసాము. ఇది సెంటర్ శంషాబాద్ బస్ స్టాండ్. సో లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది. సో అది న్యూ ఫ్లైఓవర్. యాక్చువల్గా ఇంతకుముందు ఫ్లైఓవర్ లేకుండే, సో తర్వాత కన్స్ట్రక్ట్ అయింది ఇది. లెఫ్ట్కి వెళ్తే మనం ఆరాంఘర్ హైదరాబాద్. ఓకే, రైట్కి వెళ్తే షాద్ నగర్ బెంగళూరు. ఇప్పుడైతే ఆరాంఘర్ చౌరస్తా వరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఓల్డ్ సిటీకి వెళ్తుంది. ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్. రైట్కి వెళ్తే ఎల్బీ నగర్ రోడ్ అది. సో మనం లెఫ్ట్ వెళ్తే ఇది మళ్ళీ మెహదీపట్నం రోడ్. మనకు పైన కనిపించేది పివి నరసింహారావు ఫ్లైఓవర్. ఓకే, దాని కింద నుంచి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. డైరీ ఫామ్ సిగ్నల్ అంటారు. యాక్చువల్గా ఇది లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ హిమాయత్ సాగర్ రోడ్. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళాను అనమాట. అది హిమాయత్ సాగర్కి వెళ్తుంది. హిమాయత్ సాగర్ నుంచి శంషాబాద్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ ట్రిప్ లాగా. ఓకే, సో మళ్ళీ అదే సిగ్నల్కి వచ్చాను. ఈ సిగ్నల్ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్స్ డెస్టినేషన్. ఇక్కడితో నా రైడ్ కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
and support me and subscribe my channel for more videos. Thank you everyone. Bye. Have a nice day.